తెలుగు రాష్ట్రాలలో కరింగలి మాలను చాలా నమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు, అది మూఢనమ్మకము, అవాస్తవం అంటున్నారు. ఈ కరింగలి మాల ధరించవచ్చంటారా అసలు? ధరించవచ్చమ్మా. కరింగల మాల అంటే చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు హ్మ్. ఇప్పుడు ఏకైక మాల ధరించాల్సిన మాల ఏంటంటే ప్రతి కరింగలి మాల. కరింగలి మాల. ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. హ్మ్. అంటే కొన్ని మాలకు కొన్ని నియమాలు ఉంటాయి. అవును, అవును. ఈ మాలకు ఎలాంటి నియమాలు ఉండవు. హ్మ్. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ధరించవచ్చు. ఆ, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్ని కాపాడే దేవత షష్ఠి మాత. ఓకే. షష్ఠి మాత ఎవరంటే కుజుడు. హ్మ్. కుజుడు ప్లానెట్ ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామికి కుజుడు అని పేరు. హ్మ్. ఆయన అమ్మగారు అంటే ఆయన భార్య గారు దేవసేనకు మరొక పేరు షష్ఠిదేవి. ఓకే. షష్ఠిదేవి వచ్చేసి చిన్నపిల్లల్ని కాపాడే దేవత. హా, ఈ చిన్నపిల్లల కాపాడే దేవత చిన్నపిల్లలందరినీ కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు ఓకే. చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా, హ్మ్. ఆడవాళ్ళ కానీ గర్భస్రం ఇలాంటి ఏమున్నా లోపాలు ఉన్నా కూడా హ్మ్. ఈ మాల వేసుకోవచ్చు. అంటే వేసుకోవచ్చు. పిల్లలు కావాలనుకునే వాళ్ళు, హ్మ్. పిల్లలకి ఏదైనా దిష్టి తగలకుండా ఉండాలనుకున్న వాళ్ళు, హ్మ్. పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఓకే. ఇంకా మా పిల్లలు సెట్ అవ్వట్లేదు, హ్మ్. ఏదైనా అనారోగ్య పాలవుతున్నారు, హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఈ చిన్న పిల్లలు ఈ మాల అంటే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. హ్మ్. మళ్ళీ పిల్లలు పుట్టాలి అనుకున్న వాళ్ళు, హ్మ్. అంటే పిల్లల ప్రాబ్లము, ఇప్పుడు పిల్లల కారకురాలు ఎవరు, అమ్మవారు ఎవరంటే దేవసేన అమ్మవారు. దేవసేన ఓకే. షష్ఠి మాత కాబట్టి హ్మ్. వాళ్ళు కూడా అంటే పిల్లలు ఎవరైతే కావాలి, కొన్ని సంవత్సరాల తరబడి మాకు పిల్లలు కావట్లేదు, మేము హ్మ్. అన్ని హాస్పిటల్ తిరిగినాము అని అనుకుంటే, మీరు నిజంగా మీకు పిల్లలు కావాలని మీరు అమ్మవారిని కాక మీరు గట్టిగా ప్రార్థించుకొని మీరు కాక ఈ మాల వేసుకున్నారు అనుకోండి, హ్మ్. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. 100%.